1960వ దశకం. ఒక పచ్చని పల్లెటూరు. సాంబయ్య ఒక అమాయకపు రైతు. ఆయన భార్య లక్ష్మి ఎంతో తెలివైనది, ధైర్యవంతురాలు. సాంబయ్య తన మంచితనంతో ఊరిలో కొందరు మోసగాళ్ల మాటలు నమ్మి అప్పుల పాలవుతాడు. ఆ అప్పుల నుండి, అవమానాల నుండి లక్ష్మి తన తెలివితేటలతో కుటుంబాన్ని ఎలా కాపాడింది అనేదే ఈ కథ. సాయంత్రం వేళ సాంబయ్య ఇంటి అరుగు మీద తల పట్టుకుని కూర్చుని ఉన్నాడు. లోపల లక్ష్మి వంట చేస్తూ బయటకు వస్తోంది. ఏవండి, ఏమైంది? అప్పట్నుంచి అలా తల పట్టుకుని కూర్చున్నారు? పొలం నుంచి వచ్చాక కనీసం కాళ్ళు కూడా కడుక్కోలేదు. ఏమన్నా సమస్య వచ్చిందా? ఏం చెప్పమంటావు లక్ష్మి, అంతా నా స్వయం కృతాపరాధం. ఆ అప్పలరాజు మాటలు నమ్మి పెద్ద తప్పు చేశాను. ఇప్పుడు ఆ అప్పు కొండలా పెరిగిపోయింది. అప్పలరాజా? ఆయన దగ్గర అప్పెందుకు చేశారు? మన దగ్గర ఉన్న పొలం పనులు సరిగ్గా సాగుతున్నాయి కదా? అదే కదా నా తెలివి తక్కువతనం. పట్టణంలో ఏదో కొత్త రకం వ్యాపారం వస్తుందని, అందులో పెట్టుబడి పెడితే ఏడాదిలో రెట్టింపు అవుతుందని చెప్పాడు. మన పొలం కాగితాలు ఆయన దగ్గర పెట్టి 5,000 రూపాయలు తీసుకున్నాను. ఇప్పుడు ఆ డబ్బు పోయింది. అప్పలరాజు ఏమో వడ్డీతో కలిపి 10,000 అడుగుతున్నాడు. 10,000 రూపాయలా? ఈ రోజుల్లో అంత డబ్బు మనమెక్కడి నుంచి తెస్తాం? ఆ అప్పలరాజు అసలే పక్కా మోసగాడు. ఊరిలో చాలా మందిని ఇలాగే ముంచేశాడని విన్నాను. ఇప్పుడు ఆ అప్పలరాజు రేపు ఉదయం ఇంటికి వస్తాడట. డబ్బులు ఇవ్వకపోతే పొలాన్ని తన పేరు మీద రాయించుకుంటాడట. ఏం చేయాలో పాలుపోవడం లేదు. నన్ను క్షమించు లక్ష్మి, నీకు చెప్పకుండా ఇంత పెద్ద తప్పు పని చేశాను. లక్ష్మి కాసేపు ఆలోచించి, సరే, జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు ఏడవడం వల్ల ఉపయోగం లేదు. అప్పుల పాలయ్యానని ఊరంతా తెలిస్తే మన గౌరవం పోతుంది. మీరు ఒక పని చెయ్యండి. రేపు ఉదయం ఆయన వచ్చినప్పుడు నేను చెప్పినట్టు చెయ్యండి. నువ్వు చెప్పినట్టా? ఏం చేస్తావు లక్ష్మి? ఆయన దగ్గర కాగితాలు ఉన్నాయి. మీరు కంగారు పడకండి. ఆ అప్పలరాజుకి ఆశ ఎక్కువ కదా. ఆ ఆశనే మనం ఆయుధంగా వాడుకుందాం. ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. మరుసటి రోజు ఉదయం అప్పలరాజు తన అనుచరులతో సాంబయ్య ఇంటికి వచ్చాడు. ఏరా సాంబయ్య, తెల్లారింది కదా, నా డబ్బులేవి? 10,000 సిద్ధం చేసావా, లేక పొలం కాగితాల మీద సంతకాలు పెడతావా? అయ్యో అప్పలరాజు గారు, 10,000 కోసం ఆ పచ్చని పొలం రాసిస్తానా? నా భార్య దగ్గర అంతకంటే విలువైన నిధి ఒకటి ఉంది. కానీ అది బయటకు తీయాలంటే మీలాంటి అదృష్టవంతులు ఉండాలి. నిజా? ఏంటి సాంబయ్య, పొద్దు పొద్దున్నే కొత్త కబుర్లు చెప్తున్నావు? నీ దగ్గర నిధి ఉంటే అప్పు ఎందుకు చేస్తావు? లక్ష్మి లోపల నుండి వస్తూ, అవునండి అప్పలరాజు గారు, మా మామగారు చనిపోయే ముందు మా పెరట్లో ఒక చోట గుప్తనిధి ఉందని చెప్పారు. కాని అది ఏ రోజు తీయాలో మాకు తెలియలేదు. నిన్ననే ఒక సిద్ధాంతి గారు వచ్చి ఈరోజు మీలాంటి పేరున్న వ్యక్తి సమక్షంలో తవ్వితే అది దొరుకుతుందని చెప్పారు. గుప్తనిధా? నిజంగానా? అందులో ఏముంటుంది? బంగారు నాణాలు, పాతకాలపు నగలు ఉండవచ్చట. మాకైతే భయం. ఆ నిధి తీసినందుకు మీకందులో సగం భాగం ఇస్తాం. మా అప్పు కూడా తీరిపోతుంది కదా. సగం భాగమా? అంటే నాకు 5,000 కంటే ఎక్కువే వస్తుందన్నమాట. సరే, ఎక్కడ తవ్వాలో చూపించండి. ఇప్పుడే పని మొదలు పెడదాం. ఇంటి పెరట్లో అందరూ వెళ్లారు. అక్కడ లక్ష్మి ఒక చోట గుర్తుపెట్టింది. అక్కడ అడుగు ఉందని ఆ సిద్ధాంతి గారు చెప్పారు. కాని ఒక నియమం ఉంది. తవ్వేటప్పుడు ఎవరూ మాట్లాడకూడదు. కేవలం మనసులో దేవుణ్ణి తలుచుకోవాలి. ముఖ్యంగా అప్పులు ఉన్నవాళ్లు తవ్వితే నిధి మాయమైపోతుందట. అందుకే అప్పలరాజు గారు, మీరు మీ మనుషులు తవ్వండి. సరే సరే, అలాగే చేద్దాం. రేయ్, పని మొదలెట్టండిరా. అప్పలరాజు మనుషులు గంటల తరబడి తవ్వుతున్నారు. సాంబయ్య, లక్ష్మి పక్కన కూర్చొని నవ్వుకుంటున్నారు. మధ్యాహ్నమైంది. ఎండ ముదిరింది. ఏంటి సాంబయ్య, 5 అడుగులు తవ్వాం, ఇంకా ఏమీ తగలడం లేదు. నువ్వు నన్ను మోసం చేయడం లేదు కదా? అయ్యో అప్పలరాజు గారు, ఎంత మాట అన్నారు? గుప్తనిధి అంటే అలా పైన ఉంటుందా? అది పాతకాలపు రాజవంశీయులది. ఇంకొంచెం లోతుగా తవ్వండి. మీ అదృష్టం పండితే ఈ ఊరిలోనే మీరు పెద్ద కోటీశ్వరులవుతారు. అవును, నిజమే. తవ్వండిరా, అసలు ఆగకండి. సాయంత్రమైంది. సుమారు 8 అడుగుల గొయ్యి తీశారు. అప్పలరాజు మనుషులు అలసిపోయారు. నా వల్ల కావడం లేదు సాంబయ్య, ఇక్కడ ఏమీ లేదు. నాకు అనుమానంగా ఉంది. ఒక్క నిమిషం ఆగండి. కింద ఏదో తగులుతున్నట్టుంది, చూడండి. లక్ష్మి ముందుగానే అక్కడ ఒక చిన్న మట్టి కుండ పెట్టి ఉంటుంది. దొరికింది, దొరికింది. ఇదిగో కుండ ఉంది.
అప్పలరాజు ఆ కుండను బయటకు తీసి మూత తీశాడు. అందులో కేవలం పాత రాగి నాణాలు, కొన్ని గవ్వలు ఉన్నాయి. ఏంటిది? ఇందులో కేవలం రాగి బిళ్ళలు ఉన్నాయి. బంగారం ఏది? నగలేవి? లక్ష్మి బాధగా నటిస్తూ, అయ్యో, అంటే మా మామగారు దాచింది ఇదేనా? రాగి నాణాలా? మా అదృష్టం ఇలా ఉంది. కాని అప్పలరాజు గారు, మీకు ఒక విషయం చెప్పాలి. ఈ రాగి నాణాలు ఈ కాలపువి కావు. వీటిని పట్టణంలో పురావస్తు శాఖ వాళ్లకు చూపిస్తే ఒక్కొక్క నాణానికి 100 రూపాయలు ఇస్తారట. మన దగ్గర 100 నాణాలున్నాయి అంటే 10,000 రూపాయలు. నిజంగానా? 10,000? అయితే ఇవి నాకే ఇచ్చేయి. మన అప్పు సరిపోయింది అనుకుందాం. నీ పొలం కాగితాలు నీకు ఇచ్చేస్తాను. అయ్యో అప్పలరాజు గారు, 10,000 విలువైన నాణేలు మీకు ఇచ్చేసి మా అప్పు తీర్చేసుకోవడం మీకు లాభమే కదా. మాకు సగం ఇస్తామన్నారు కదా. అదేం కుదరదు సాంబయ్య. గంటల తరబడి నా మనుషులు తవ్వారు, ఎండలో నేను నిలబడ్డాను. ఈ నాణేలు నాకే కావాలి. ఇదిగో నీ కాగితాలు. మనకింకా అప్పుతో సంబంధం లేదు. కాగితాలు విసిరేసి నాణాల కుండ పట్టుకుని అప్పలరాజు వెళ్ళిపోయాడు. అప్పలరాజు వెళ్ళిపోగానే సాంబయ్య, లక్ష్మి గట్టిగా నవ్వడం మొదలుపెట్టారు. లక్ష్మి, నువ్వసలు సామాన్యురాలివి కాదు. ఆ రాగి నాణాలు ఎక్కడివి? ఆ కుండ అక్కడికి ఎలా వచ్చింది? ఏమండి, ఆ రాగి నాణాలు మా నాటక మీద పాత సామాన్లలో ఉన్నాయి. ఆ కుండ నిన్న రాత్రి మీరు నిద్రపోయాక నేనే అక్కడ గుంత తీసి పాతి పెట్టాను. అప్పలరాజుకి ఆశ ఎక్కువ కదా, ఆ ఆశే వాడి కళ్ళు కప్పేలా చేసింది. కాని ఆ నాణాలు పనికిరావు కదా. వాడు మళ్ళీ వస్తే ఎలా? వాడు మళ్ళీ వచ్చేలోపు మనం మన పొలం కాగితాలను జాగ్రత్తగా బ్యాంకులో పెట్టి సరైన పద్ధతిలో రుణం తీసుకుందాం. వాడు ఆ రాగి నాణాలను మార్చలేడు. ఎందుకంటే అవి చల్లనివని వాడికి తెలియడానికి చాలా రోజులు పడుతుంది. ఈలోపు మనం అప్రమత్తంగా ఉందాం. లక్ష్మి, నీ తెలివితేటలు చూస్తుంటే నాకు గర్వంగా ఉంది. భర్త తప్పు చేసినప్పుడు భార్య ఇలాగే అండగా ఉంటే ఏ సంసారమైనా నిలబడుతుంది. కొన్ని రోజుల తర్వాత అప్పలరాజుకు విషయం తెలిసిందే. ఆయన కోపంతో సాంబయ్య ఇంటికి వచ్చాడు. సాంబయ్య, ఒరే సాంబయ్య, నన్ను మోసం చేస్తావా? ఆ నాణాలు చెత్తబుట్టలో వేయడానికి కూడా పనికిరావు. అవి ఈ కాలంవి కావు. సరే, అసలు అవి ఏ కాలంవి కూడా కావట. నన్ను మోసం చేసినందుకు నిన్ను ఊరి పెద్దల దగ్గరికి తీసుకెళ్తాను. అప్పలరాజు గారు, ఊరి పెద్దల దగ్గరికి వెళ్దాం రండి. అప్పిచ్చిన 5,000కు 10,000 వడ్డీ అడగడం ధర్మమా అని వాళ్ళనే అడుగుదాం. అలాగే సాంబయ్య గారిని మోసం చేసి సంతకాలు తీసుకున్న విషయం కూడా చెప్దాం. నిధి దొరుకుతుందని ఆశపడి మీరు తవ్వారు. గొయ్యిలో కుండ దొరికింది. మీరే ఇష్టపడి తీసుకున్నారు. ఇందులో మా తప్పేముంది? అది చూడండి అప్పలరాజు గారు, జరిగింది ఎవరికి తెలియకూడదంటే మీరు ప్రశాంతంగా వెళ్ళిపోండి. లేదంటే ఊరిలో మీ పరువు పోతుంది. మోసగాణ్ణి ఇంకొకరు మోసం చేశారని అందరూ నవ్వుకుంటారు. సరే సాంబయ్య, నీ పెళ్ళాం చాలా తెలివైంది. నన్ను బురుడీ కొట్టించింది. ఇక మీదట నీ జోలికి రాను అని అక్కడి నుండి కోపంగా వెళ్ళిపోయాడు. సాంబయ్య ఊపిరి పీల్చుకున్నాడు. లక్ష్మి వైపు కృతజ్ఞతగా చూశాడు. లక్ష్మి, ఈ రోజుతో నా అప్పుల బాధ, భయం అన్నీ పోయాయి. నీ వల్ల నా గౌరవం దక్కింది. ఏమండి, తెలివైన మొగుడు ఉండడం ఎంత ముఖ్యమో సమయస్ఫూర్తి ఉన్న పెళ్ళాం ఉండడం అంతకంటే ముఖ్యం. ఇక నుంచి ఎవరి మాటలు నమ్మి ఇలాంటి పిచ్చి పనులు చెయ్యకండి. మన కష్టం మనల్ని కాపాడుతుంది. అలాగే లక్ష్మి, ఇక నుంచి నీకు చెప్పకుండా ఏ పని చేయను. మన పొలం, మన శ్రమ, ఇదే మన నిజమైన నిధి. సాయంత్రం వేళ ఊరి రచ్చబండ దగ్గర గ్రామస్తులు మాట్లాడుకుంటున్నారు. ఏమండోయ్, విన్నారా? అప్పలరాజు గారు సాంబయ్య పెరట్లో నిధి కోసం తవ్వి ఆభాసుపాలయ్యారట. సాంబయ్య పెళ్ళం ఆయన్ని బలి ఆట ఆడించిందట. అవును స్వామి, లక్ష్మమ్మ చాలా గడుసుది. సాంబయ్య అమాయకత్వాన్ని కాపాడటానికి ఆమె చేసిన ఉపాయం ఊరంతా చెప్పుకుంటున్నారు. అప్పలరాజు లాంటి మోసగాళ్లకు ఇలాగే బుద్ధి చెప్పాలి. చూశారా, సంసారంలో భార్యాభర్తలు ఇలాగే ఒకరికొకరు అండగా ఉండాలి. సమస్య వచ్చినప్పుడు కుంగిపోకుండా తెలివితో ఆలోచిస్తే పరిష్కారం దొరుకుతుందని లక్ష్మి నిరూపించింది. మరుసటి రోజు ఉదయం పొలానికి వెళ్తున్న సాంబయ్యను గ్రామస్తులు పలకరిస్తున్నారు. యారా సాంబయ్య, ఏంటి విశేషాలు? నిధి ఏమన్నా దొరికిందా ఏంటి? దొరికింది సోమయ్య. నా ఇంట్లోనే ఒక గొప్ప నిధి ఉంది. అది నా భార్య లక్ష్మి. ఆమె తెలివితేటలే నా ఆస్తి. చాలండి పొగడ్తలు. పొలం పనులకు వెళ్ళండి. ఈసారి పంట బాగా పండించి
ఆ అప్పును నిజాయితీగా తీర్చేద్దాం. తప్పకుండా లక్ష్మి, మన కష్టం మీద వచ్చే ప్రతి పైసా మనకు ఆనందాన్ని ఇస్తుంది. పదండి, అందరం కలిసి పనిచేద్దాం. సాంబయ్య లక్ష్మి పొలంలో పనిచేస్తున్నారు. సూర్యుడు మెల్లగా ఉదయిస్తున్నాడు. పల్లెటూరు ప్రశాంతంగా ఉంది. ఏవండి, ఆ గట్టు మీద కొంచెం మట్టి వేయండి. నీళ్లు వృధా కాకూడదు. వేస్తున్నాను లక్ష్మి, నువ్వు చెప్పినట్టు చేస్తే మన పొలంలో బంగారం పండుతుంది. సంసారం అన్నాక కష్టసుఖాలు వస్తుంటాయి. కాని మనం కలిసి ఉంటే, ఒకరినొకరు నమ్ముకుంటే ఏ శక్తి మనల్ని విడదీయలేదు. నిజమే లక్ష్మి, ఈ అప్పుల గొడవ నాకు ఒక గొప్ప పాఠం నేర్పింది. భార్యాభర్తల మధ్య నమ్మకమే అసలైన పునాది. కాలం గడిచింది. సాంబయ్య దంపతులు కష్టపడి పనిచేసి అప్పులన్నీ తీర్చేశారు. ఊరిలో అందరూ వారిని గౌరవిస్తున్నారు. సాంబయ్య, ఈ రోజు నువ్వు అప్పులన్నీ తీర్చేసి రుణం విముక్తుడివి అయ్యావు. నీ కష్టం కంటే నీ భార్య లక్ష్మి చూపే మార్గం నిన్ను ఇక్కడికి చేర్చింది. అవును నాన్నగారు, లక్ష్మి నా జీవితంలోకి రావడం నా అదృష్టం. ఆమె లేకపోతే నేను ఈరోజు వీధిన పడేవాణ్ణి. మామగారు, సంసారం అనేది ఒక బండి లాంటిదే. 2 చక్రాలు సమానంగా సరైన దిశలో సాగితేనే గమ్యం చేరుతాం. మేము ఆ మార్గంలోనే సాగుతున్నాం. ఎంత బాగా చెప్పావమ్మా లక్ష్మి. నీలాంటి కోడలు ఉన్న ఇల్లు ఎప్పుడూ నందనవనంలాగానే ఉంటుంది. కథ యొక్క నీతి, మోరల్ ఆఫ్ ద స్టోరీ: భార్యాభర్తల మధ్య నమ్మకం మరియు పరస్పర సహకారం ఉంటే ఎటువంటి క్లిష్ట పరిస్థితులనైనా ఎదుర్కోవచ్చు. మగవాడు తప్పు చేసినప్పుడు భార్య తన తెలివితేటలతో అతనికి అండగా నిలిచి సమస్యను పరిష్కరిస్తే ఆ కుటుంబం సురక్షితంగా ఉంటుంది. మోసగాళ్లను వాళ్ల ఆశతోనే ఓడించవచ్చు అని ఈ కథ నిరూపిస్తుంది. మధ్యాహ్నం 12 గంటల సమయం. సూర్యుడు నడినెత్తి మీద నిప్పులు కురిపిస్తున్నాడు. గాలి కూడా వేడిగా వీస్తోంది. ఆ సమయంలో 3 బాటసారులు, సోమప్ప, భీమప్ప, రామప్ప, పక్కన ఉన్న పెద్ద ఊరు నుంచి రామవరం పొలిమేరలోకి వచ్చారు. వారి వాలకం చూస్తుంటే ఏదో వ్యాపారం చేసి డబ్బులు బాగా సంపాదించినట్టు, ఆ గర్వం వారి ముఖాల్లో కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. అబ్బా, ఏమి అండరా నాయనా, నా కడుపులో పేగులు అరుస్తున్నాయి. ఈ పల్లెటూళ్ళలో కనీసం మంచి భోజనశాల కూడా ఉండదు. మనం మన ఊర్లో ఉంటే ఈ పాటికి గుమగుమలాడే పిండి వంటలు, మిఠాయిలు లాగించేవాళ్లం. అవును సోమప్ప, నాకు గొంతు ఎండిపోతోంది. ఏదైనా చల్లటి పానకం గాని పండ్ల రసం గాని దొరికితే బాగుండు. ఈ ఊర్లో మట్టి కొండ నీళ్లు తప్ప ఏముంటాయి? చిచి, నా స్థాయికి ఆ నీళ్లు తాగాలా? మీ గోల మీది కాని నా కాళ్ళు పడిపోతున్నాయి. కాసేపు నడు వాల్చడానికి మెత్తటి పరుపులు, హంసతూలికా తల్పాలు ఉంటే బాగుండు. ఈ గతుకుల దారుల మీద నడిచే నా పాదాలు కందిపోతాయి. 3 మాట్లాడుకుంటూ పూటకూళ్ళమ్మ ఇంటి ముందుకొచ్చారు. మర్రి చెట్టు నీడ చల్లగా ఉంది. అరుగు మీద పూటకూళ్ళమ్మ కూరగాయలు తరుగుతూ కూర్చుంది. పక్కన మట్టికుండ, గ్లాసు ఉన్నాయి. పూటకూళ్ళమ్మ వారిని చూసి ఆప్యాయంగా, రండి బాబూ రండి, ఎండలో మాడిపోయినట్టున్నారు. అరుగు మీద కూర్చోండి, కాస్త మంచినీళ్ళిస్తాను, తాగండి. తర్వాత చద్ది అన్నం, ఆవకాయ ఉంది, తిందురుగాని. ఏంటి, చల్ది అన్నమా? ఆవకాయ? మమ్మల్ని చూస్తే నీకు ఎలా కనిపిస్తుంది ముసలమ్మా? మేము పక్క ఊరి షావుకారులం. మాకు పంచభక్ష పరమన్నాలు తినే అలవాటు ఉంది. నీ చల్ది అన్నం మాకు వద్దు. అవును, నీ బావి నీళ్లు మా గొంతుకే సరిపోవు. మాకు అమృతం లాంటి తీపి పానీయాలు కావాలి. ఈ రాతి అరుగు మీద మేము కూర్చోవాలా? మా బట్టలు పాడైపోతాయి. మాకు రాచమర్యాదలు కావాలి. ఓహో, మీరు పెద్ద మనుషులని నాకు తెలియదు బాబూ, క్షమించండి. నా దగ్గర ఉన్నవి పేదవాడికి అమృతం, కాని మీలాంటి పెద్దలకి గడ్డి పరకతో సమానం కదా. సరే, మీ కోరికలు ఏంటో చెప్పండి, నా శక్తి మేరకు తీరుస్తాను. మా ఇంట్లో అన్నీ దొరుకుతాయి. నిజానికి ఆమె దగ్గర అవేమీ లేవు, కాని వారికి బుద్ధి చెప్పాలని నిర్ణయించుకుంది. 3 స్నేహితులు ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. ఈ పల్లెటూరి ముసల్ది మన కోరికలు తీరుస్తుందా అని నవ్వుకున్నారు. ఆమెను పరీక్షించాలి అనుకున్నారు. సరే విను ముసలమ్మా, నాకు ఆకలి బాగా వేస్తుంది. కాని నాకు సామాన్యమైన భోజనం వద్దు. నేను తినే కొద్దీ తరగని భోజనం కావాలి. పాత్రలో అన్నం ఎప్పటికీ అయిపోకూడదు. అక్షయ పాత్ర లాంటి భోజనం పెట్టగలవా?
ఓ అంతేనా? తరగని భోజనం. తప్పకుండా పెడతాను నాయనా. నీ కడుపు నిండినా పాత్ర ఖాళీ అవ్వదు. నా సంగతి విను, నాకు దాహం వేస్తోంది. కానీ నీ చప్పటి నీళ్లు నాకు వద్దు. నాకు అమృతం లాంటి నీళ్లు కావాలి. తాగితే నాలుకకి తీపి తెలియాలి. కానీ అది నీళ్లే అయి ఉండాలి. అంత గొప్ప నీళ్లు ఇస్తావా? అమృతం లాంటి నీళ్లు. సరే నాయనా, నీ కోరిక కూడా తీరుస్తాను. దేవతలు తాగే పానీయం లాంటిదిస్తాను. ఇక నేను అలసిపోయాను. నాకు పడుకోవడానికి ఒక పడక కావాలి. కానీ అది నులక మంచం కాకూడదు, నేల కాకూడదు. పూల పాన్పు కావాలి. సువాసనలు వెదజల్లే పూల మీద నేను నిద్రపోవాలి. ఆ ఏర్పాటు చేయగలవా? పూలపాన్పు? తప్పకుండా బాబు. మా పెరట్లో బోలెడు పూల మొక్కలున్నాయి. మీకోసం అద్భుతమైన పడక సిద్ధం చేస్తాను. సరే బాబులు, మీరు కాసేపు ఆ మర్రి చెట్టు కింద ఆగండి. మీ కోరికలు తగ్గ ఏర్పాట్లు చేసి పిలుస్తాను. ముగ్గురు గర్వంగా నవ్వుకుంటూ, చూసావా, మనం అడగ్గానే ఆ ముసల్ది భయపడిపోయింది. మన దర్జా అలాంటిది అని మాట్లాడుకుంటూ చెట్టు కింద కూర్చున్నారు. పూటకుళ్ళమ్మ లోపలికి వెళ్లి తన పనిలో పడింది. అరగంట తర్వాత పూటకుళ్ళమ్మ బయటికి వచ్చింది. రండి బాబు, సోమప్ప గారు, మీ భోజనం సిద్ధం. సోమప్ప ఆత్రంగా ముందుకొచ్చాడు. పూటకుళ్ళమ్మ ఒక పెద్ద విస్తరాకు వేసింది. లోపల నుంచి ఒక పెద్ద లోహపాత్రలో వండిన తెల్లటి అన్నాన్ని తెచ్చింది. అది మామూలు అన్నం కాదు, కొండలా ఉంది. కూర్చో నాయనా, నీ కోరిక ప్రకారం తరగని భోజనం వడ్డిస్తున్నా. ఆమె గరటతో అన్నం వడ్డించడం మొదలుపెట్టింది. వడ్డిస్తూనే ఉంది. ఆకు నిండిపోయింది. సోమప్ప తినడం మొదలుపెట్టాడు. కాని అన్నం తప్ప కూర లేదు, పప్పు లేదు, చారు లేదు, కనీసం ఉప్పు కూడా లేదు. ఏమ్మా, అన్నం వడ్డించావు, బాగానే ఉంది. మరి కూరలేవి? పప్పు ఎక్కడా? కనీసం ఆవకాయ అయినా వెయ్యి. వట్టి అన్నం ఎలా దిగుతుంది? కూరలా, పప్పులా? నువ్వు అడిగింది ఏంటి నాయనా? తరగని భోజనం అడిగావు. అన్నం అంటేనే అసలైన భోజనం. కూరలు పప్పులు కొంచెమే ఉంటాయి, అవి అయిపోతాయి. కాని అన్నం నా దగ్గర బస్తాల కొద్దీ ఉంది. నువ్వు తింటూ ఉండు, నేను వడ్డిస్తూనే ఉంటాను. ఎప్పటికీ తరగదు. కూర వేస్తే అది అయిపోతుంది కదా, అప్పుడు నీ కోరిక భంగమవుతుంది. అయ్యో, వట్టి అన్నం గొంతు దిగడం లేదు తల్లి. కనీసం కాస్త మజ్జిగైనా పోయి. కుదరదు నాయనా, నువ్వు అడిగిన కోరికలో మజ్జిగ లేదు. తరగని భోజనం అడిగావు. ఇదిగో ఇంకో గరిటెడు వేస్తున్నా. తిను తిను, ఎంత తిన్నా ఇంకా ఉంది. సోమప్ప ఆ వట్టి అన్నం తినలేక గొంతులో మెతుకులు అడ్డం పడి దగ్గుతూ ఆయాసపడుతూ ఇబ్బంది పడసాగాడు. కళ్ల ముందు అన్నం కొండలా ఉంది, కాని తినలేకపోతున్నాడు. తరగని భోజనం అంటే ఇంత నరకమా అని అతనికి అర్థమైంది. భీమప్పగారు, రండి, మీ దాహం తీర్చుకోండి. భీమప్ప ఉత్సాహంగా వచ్చాడు. సోమప్ప పరిస్థితి చూసి కొంచెం కంగారు పడ్డాడు. కాని తన కోరిక వేరు కదా అని ధైర్యం తెచ్చుకున్నాడు. పూటకుళ్ళమ్మ ఒక పెద్ద ఇత్తడి చెంబుతో పానీయం తెచ్చింది. అది చిక్కగా బంగారు రంగులో ఉంది. తీసుకో నాయనా, నువ్వడిగావు కదా అమృతం లాంటి నీళ్లు కావాలని. ఇది సాక్షాత్తు తేనె, తీపిలో దీనితో సాటి లేదు. అమృతం కూడా దీని ముందు పనికిరాదు. తాగు. భీమప్ప ఆ చెంబు ఎత్తి గటగట తాగబోయాడు. అది స్వచ్ఛమైన తేనె. మొదటి 2 గుక్కలు అద్భుతంగా ఉన్నాయి, తీపిగా కమ్మగా అనిపించాయి. కాని 3వ గుక్కకి గొంతు పట్టేసింది. విపరీతమైన తీపి వల్ల దాహం తీరకపోగా ఇంకాస్త ఎక్కువైంది. నోరంతా జిగటగా మారింది. అమ్మా, ఇది మరీ తీపిగా ఉంది. నా దాహం తీరడం లేదు, ఇంకా పెరుగుతోంది. నాకు మామూలు నీళ్లు ఇవ్వు తల్లి, గొంతు అతుక్కుపోతోంది. అదేంటి నాయనా, నువ్వే కదా అడిగావు అమృతం లాంటి నీళ్లు కావాలని. మామూలు నీళ్లు చప్పగా ఉంటాయని అన్నావు కదా. అమృతం అంటే తీపి. తేనె కన్నా తీపి ఏముంటుంది? తాగు, మొత్తం తాగు. నీ కోరిక అదే కదా. వద్దు తల్లి, బాబోయ్, ఈ తీపి నా వల్ల కాదు. ఆ మట్టి కుండలోని చల్లటి నీళ్లే నాకు అమృతంలా కనిపిస్తున్నాయి. దయచేసి అవి. కుదరదు. కోరిక కోరాక వెనక్కి తగ్గకూడదు. నీకు కావలసింది ఇదే, తాగు. భీమప్ప దాహంతో అల్లాడిపోతున్నాడు.
పక్కనే బావి కనిపిస్తున్నా తాగలేని పరిస్థితి. అమృతం విషంలా మారుతుందని అతనికి అప్పుడే తెలిసిందే. ఇక రామప్పగారు, రండి, మీకు నిద్ర వస్తోంది కదా, మీకోసం పూలపాన్పు సిద్ధం చేశాను. రామప్ప భయంగా లేచాడు. మిత్రుల పరిస్థితి చూసి అతనికి సగం నిద్ర ఎగిరిపోయింది. పూటకోళ్లమ్మ అతన్ని పెరట్లోకి తీసుకెళ్ళింది. అక్కడ గులాబీ మొక్కలు, బ్రహ్మజముడు, కాగితం పూల మొక్కలు దట్టంగా పెరిగి ఉన్నాయి. వాటిమీద రంగురంగుల పూలు విరగబూసి ఉన్నాయి. చూడ్డానికి చాలా అందంగా ఉంది. ఇదిగో నాయనా, నువ్వు కోరుకున్న పూలపాన్పు. ఈ మొక్కల నిండా పూలు ఉన్నాయి. దీనిమీద పడుకుంటే పూల సువాసనతో మైమరచిపోతావు. పడుకో. రామప్ప దగ్గరికి వెళ్లి చూశాడు. ఆ మొక్కల నిండా అందమైన పూలు ఉన్నాయి. కాని వాటి కింద పదునైన ముళ్ళు ఉన్నాయి. గులాబీ ముళ్ళు, బ్రహ్మజముడు ముళ్ళు కత్తుల్లా కనిపిస్తున్నాయి. పూటకుళ్ళమ్మ వాటిమీద ఒక పల్చటి దుప్పటి వేసి పడుకో అని సైగ చేసింది. అమ్మా, ఇది పూల పాన్పేంటి? కింద ముళ్ళు ఉన్నాయి. దీని మీద పడుకుంటే నా ఒళ్ళు జల్లెడైపోతుంది, రక్తాలు కారుతాయి. అదేంటి బాబూ, నువ్వు అడిగింది పూల పాన్పు. పూలు ఎక్కడ పూస్తాయి? మొక్కలకే కదా. మొక్కలకి ముళ్ళు ఉండడం సహజం. పూలు కావాలంటే ముళ్ళు భరించాలి. నువ్వు పువ్వుల్నే చూడు, ముళ్ళని చూడకు. పడుకో, సుఖంగా పడుకో. వద్దు తల్లి, నాకు ఈ పూల పాన్పు వద్దు, ఏమీ వద్దు. ఆ అరుగు మీద పడుకున్నా నాకు సుఖంగానే ఉంటుంది. ఈ ముళ్ళ మీద పడుకుంటే నిద్ర కాదు, శాశ్వత నిద్ర వస్తుంది. పూటకుళ్ళమ్మ కాస్త కఠినంగా, అడగడమెందుకు, ఇప్పుడు వద్దనడమెందుకు? మీరంతా పక్క ఊరి దొరలు కదా. మామూలు మనుషులు పడుకునే నేలమీద నచ్చదు కదా, అనుభవించండి. ముగ్గురు స్నేహితులు పూటకోళ్లమ్మ కాళ్లమీద పడ్డారు. సోమప్ప నోట్లో మెతుకులు పెట్టలేక, భీమప్ప గొంతుతడి ఆరిపోయి మాట్లాడలేక, రామప్ప నిలబడే ఓపిక లేక దీనంగా వేడుకున్నారు. అమ్మా, మమ్మల్ని క్షమించు. మా అహంకారం మా కళ్ళు మూసేలా చేసింది. ఉన్నదానితో తృప్తి పడకుండా లేనిపోని గొప్పలకు పోయి భంగపడ్డాం. అవునమ్మా, దాహానికి చల్లటి నీళ్లే అమృతం అని తెలుసుకోలేకపోయాను. తీపి కోసం ఆశపడి ప్రాణం మీదకి తెచ్చుకున్నాను. దయచేసి మామూలు నీళ్లు ఇవ్వు తల్లి. అలసిన శరీరానికి నేలైన అరుగైనా ఒకటే అని తెలిసింది. పూల పాన్పుల కోసం ప్రాకులాడటం మూర్ఖత్వం. మా తప్పు తెలుసుకున్నాం. ఇప్పుడు దారికి వచ్చారు. లేవండి నాయన్లారా. మనిషికి ఎంత ఉన్నా ఆకలి వేస్తే తినాల్సింది అన్నమే కాని బంగారం కాదు. దాహం వేస్తే తాగాల్సింది నీళ్లే కాని తేనె కాదు. నిద్ర వస్తే పడుకోవాల్సింది మంచం మీదే కాని ముళ్ల మీద కాదు. ఆమె మట్టికుండలో నుంచి చల్లటి నీళ్లు ముంచి భీమప్పకిచ్చింది. అతను గటగటా తాగి, అబ్బా, ప్రాణం లేచి వచ్చింది, ఇదే నిజమైన అమృతం అన్నాడు. పూటకుళ్ళమ్మ లోపలికి వెళ్లి వేడివేడి అన్నం, ముద్దపప్పు, కమ్మటి ఆవకాయ, నెయ్యి, మజ్జిగ తెచ్చి వడ్డించింది. సోమప్ప ఆ భోజనాన్ని చూసి నమస్కరించాడు. ఇందాక తిన్న ఒట్టి అన్నం కన్నా ఈ పప్పు అన్నం అతనికి 1000 రెట్లు రుచిగా అనిపించింది. తృప్తిగా తిన్నాడు. పూటకోళ్లమ్మ అరుగుమీద ఒక పాత నులక మంచం వేసి శుభ్రమైన దుప్పటి పరిచింది. రామప్ప ఆ మంచం మీద వాలగానే క్షణాల్లో నిద్రలోకి జారుకున్నాడు. పూలపాన్పు కన్నా ఆ నులక మంచం అతనికి స్వర్గంలా అనిపించింది. సాయంత్రం 4 గంటల సమయం. ముగ్గురు ప్రయాణికులు నిద్రలేచారు. వారి ముఖాల్లో ఇందాక ఉన్న అహంకారం లేదు, కృతజ్ఞత ఉంది. అలసట మొత్తం పోయింది. పూటకోళ్ళమ్మా, నీ రుణం ఎలా తీర్చుకోవాలో తెలియదు. మాకు అన్నం పెట్టడమే కాదు, బుద్ధి కూడా పెట్టావు. అతిగా ఆశపడకూడదు, ఉన్నదాంతో తృప్తి పడాలి అనే పాఠం ఈరోజు మాకు బాగా అర్థమైంది. సంతోషం నాయనా. ప్రయాణంలోనే కాదు, జీవితంలో కూడా ఇలాగే ఉండాలి. లేని వాటి కోసం వెంపర్లాడుతూ ఉన్న ఆనందాన్ని పాడు చేసుకోకండి. సరళమైన జీవితమే సుఖమైన జీవితం. తప్పకుండా అమ్మా. ఇకపై మేము ఎక్కడికి వెళ్ళినా ఏం దొరికితే అదే మహాప్రసాదం అనుకుంటాం. ముగ్గురూ ఆమెకు నమస్కరించి సంతోషంగా తమ దారిన తాము వెళ్ళిపోయారు. పూటకుళ్ళమ్మ చిరునవ్వుతో వారిని సాగనంపి మళ్లీ తన పనిలో నిమగ్నమైంది. నీతి: మనిషికి ఆశ ఉండాలి కాని అత్యాశ ఉండకూడదు. ఉన్నదానితో తృప్తిపడ్డం గొప్పవరం. ప్రకృతి మనకు ఇచ్చిన సహజమైన నీరు, ఆహారం, నిద్ర ఇవే నిజమైన సంపదలు. వాటిని కాదని కృత్రిమమైన సుఖాల కోసం పాకులాడితే మిగిలేది కష్టాలే.